ఏమి ఇంత రెస్పాన్స్ కూడా రాలేదు వాళ్ళ దగ్గర నుండి. అంటే మీరేమో వాళ్ళు చెప్పినప్పుడు కానీ హాస్టల్లో వేధింపులు ఉండాలి అంటే హాస్పిటల్లో ఎక్కువ స్ట్రిక్ట్గా వేధింపులు ఎక్కువ ఉన్నాయని చెప్పేదేమో అమ్మాయి చెప్పడం కానీ ఇన్ఛార్జ్ తో సూపరింటెండెంట్తో టార్చర్ ఉండేది. కొంచెం కూడా కూర్చొనీడు నిలబడుకొనీడు అని చెప్తానేది సార్. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమైనా చూసారమ్మా అమ్మాయి దగ్గర బాడీ రక్త గాయం చూసారు ఏమన్నా? నోట్లోకి పైప్ వేసినారు సార్, నోట్లోకి ముక్కులోకి పైప్ వేసినారు, వామిట్ అయింది పాపకైతే. అంటే వాళ్ళు ఏం చెప్పారు, గుండెపోటు అంటున్నారా లేకుంటే ఏమన్నా ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు? ఏం చెప్పట్లేదు? ఏం మాతో చెప్పలేదు సార్, ఎట్లా చనిపోయిందో మాకు తెలియదు, ఇదే అంటున్నారు సార్. అప్పటి నుంచి కూడా ఏమీ లేవు సార్. అసలు మేమేమి కాల్ చేసి మా పాప ఏం ఫోన్ లిఫ్ట్ చేయలేదని వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ లేపితేనే తెలిసింది సార్. వాళ్ళకి తెలియదు సార్. మా అమ్మాయి నిన్న ఇంటికి వస్తాననింది, ఏం రాలేదని చెప్పి మేము వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తే మా అమ్మాయి ఫోన్ ఎత్తలేదు. ఏమా చూడంటే ఆంటీ నేను ఊరికి పోయినాను, మా చెల్లెలు ఉంది నేను చేస్తానని చేసింది ఆ అమ్మాయి. హాస్టల్కి చేసి నిద్ర లేపుతున్నా లేదంట, నీళ్లు పోసినా కూడా లేదంట. అంటే లేపండి అమ్మా అన్నాను. మళ్ళీ 10 నిమిషాలకు ఫోన్ చేసి ఆంటీ సీరియస్గా ఉంది, అంబులెన్స్లో పిలుచుకొని పోతున్నారు హాస్టల్ నుంచి, మీరు రండి అన్నారు.